గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనము ఫ్రాక్షన్స్ గురించి పార్ట్ 2 చూద్దాండి. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అలాగే ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో కొన్ని సాల్వ్ చేద్దాండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి. ఈ వీడియోలో మన ఛానల్లో ఎవరైతే 5th క్లాసు లేదా 6th క్లాసు చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నవోదయకి అలాగే సైనిక్కి సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్గా ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఏదైనా మెటీరియల్ కావాలంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మెటీరియల్ కూడా మేము సప్లై చేస్తాము. మెటీరియల్ వరకు అయితే కాస్ట్ ఉంటుంది, కానీ క్లాసెస్ మాత్రం ఫ్రీగా ఉంటాయి అన్నమాట. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఎవరైనా 8th క్లాసు లేదా 5th, 6th క్లాస్ చదివే స్టూడెంట్స్ మీ రిలేటివ్స్ కనుక ఉంటే మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేయండి. నవోదయకు కానీ లేదా సైనిక్ ఎగ్జామ్ కానీ రాసుకోమని చెప్పండి. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మెరిట్ సాధిస్తే కనుక 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది సెంట్రల్ స్కూల్స్లో అన్నమాట. ఓకేనా? మన జనరల్గా అయితే లక్షలు కట్టినా కానీ అలాంటి ఎడ్యుకేషన్ మన స్టూడెంట్స్కి మనం ఇవ్వలేము. సో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పండి. ఇంకా ఏదైనా అవసరం ఉంటే కనుక నా నెంబర్ ఇవ్వండి, మన ఛానల్లో నెంబర్ ఉంది. ఓకే, స్క్రీన్ మీద కూడా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రాక్షన్స్ని ఎలాగ డివైడ్ చేయాలి అనేవి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఇచ్చాడు 3/4 డివైడెడ్ బై 5 లేదంటే 10/6 అని ఇచ్చాడు. ఇప్పుడు ఇదేమవుతుంది అంటే ఫ్రాక్షన్ డివిజన్స్లో డివిజన్ అనేది ఇంటూగా మారుతుంది. అంటే 3/4 ఈ డివిజన్ సింబల్ ఇంటూగా మారి ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 10/6 కాస్త 6/10 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమైనా ఉంటే చూద్దాం. గమనించండి, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో డివిజన్ అనేది ఇంటూగా మారి ఇటువైపు ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. 10/6 కాస్త 6/10 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 2 2s 4, 2 3s 6. అంటే ఏముంది ఇక్కడ నీకు 2/3 ఇంటూ 3/10. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 3 3s 9, 2 10s 20 ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రాక్షన్. అర్థమైంది కదా ఫ్రాక్షన్స్ని ఎలాగ డివైడ్ చేస్తామో. ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. సెకండ్ ప్రాబ్లం 5/40 డివైడెడ్ బై 10/21. సో ఈ ఫ్రాక్షన్ సాల్వ్ చేద్దాం. డివిజన్ ఇచ్చాడు. 5/42 మామూలుగానే ఉంటుంది. డివిజన్ కాస్త ఇంటూగా మారుతుంది. ఇంటూగా మారిన తర్వాత నేనేం చెప్పాను, ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 21/10 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఉంటే చూద్దాం. 5 1s 5 2s, అలాగే 7 2s 14, 7 3s 21. ఇప్పుడు చూసుకుంటే 1 into 3 అంతా 3, 2 2s 4, అంటే 3/4 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా డివిజన్స్ చేస్తాము ఫ్రాక్షన్స్లో. ఇంకొక ఫ్రాక్షన్ని డివైడ్ చేద్దాము. 6/9 డివైడెడ్ బై 18/27 ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, 6/9 మామూలుగానే ఉంటుంది. డివిజన్ కాస్త ఇంటూగా మారుతుంది. చెప్పాను కదా, ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అదేమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది అన్నమాట. అంటే 18/27 కాస్త 27/18గా మారుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమన్నా ఉంటే చూద్దాం. 9 1s 9 3s, అలాగే 6 1s 6 3s. అంటే మనకేం మిగిలింది, 3/3 మిగిలింది. క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మన ఫ్రాక్షన్స్లో డివిజన్ ఉంటే ఇలా రెసిప్రోకల్ చేసుకుని మల్టిప్లై చేస్తాము. క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో మీకు స్క్రీన్ షాట్ వేయటం జరుగుతుంది. ఎక్సైజ్ మొత్తం కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు నోట్స్లో నోట్ చేసుకొని ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం స్క్రీన్ షాట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేశారు కదా, చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం